ఈ వీడియోలో భారత జాతీయోద్యమానికి సంబంధించి పార్ట్ 2 వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. పార్ట్ 1 వీడియోలో మితవాదుల గురించి చూసాం. అలాగే ఇందులో మితవాదులతో పాటుగా అతివాదులను కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడని వారు ఉన్నట్లయితే ప్లేలిస్ట్‌లో అందుబాటులో ఉంటుంది. అలాగే డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ప్రొవైడ్ చేశాం. దయచేసి వీడియోను మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. క్రింది వాటిలో 1906లో కలకత్తాలో జరిగిన ఐఎన్‌సి సమావేశంలో ఆమోదించబడిన తీర్మానం లేదా తీర్మానాలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. పైవన్నీ సరైనవే. ఎక్స్‌ప్లనేషన్ 1906 కలకత్తా ఐఎన్‌సి సమావేశానికి దాదాబాయి నౌరోజీ అధ్యక్షత వహించారు. ఐఎన్‌సిలో మితవాదులు మరియు అతివాదుల మధ్య ఒప్పందంగా 4 కీలక తీర్మానాలు ఆమోదించబడ్డాయి. అవేంటంటే 1 స్వరాజ్ తీర్మానం. అంటే స్వీయ పాలనే లక్ష్యంగా ఇది ఉంది. నెక్స్ట్ 2 స్వదేశీ తీర్మానం. అంటే దేశీయ ఉత్పత్తుల వినియోగానికి మద్దతుగా ప్రతి ఒక్కరూ దేశీయ ఉత్పత్తులనే ఉపయోగించాలి అనేటటువంటిది. నెక్స్ట్ బహిష్కరణ తీర్మానం. అంటే విదేశీ వస్తువులను ఉపయోగించకుండా వాటిని నిరాకరించడం. అండ్ లాస్ట్ జాతీయ విద్యా తీర్మానం. అంటే స్వదేశీ విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పేసి ఈ తీర్మానం. ఇవన్నీ కూడా ఈ కలకత్తా ఐఎన్‌సి సమావేశంలో ఆమోదించబడినటువంటివి. భారతదేశంలో మొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. దాదాబాయ్ నౌరోజీ. ఎక్స్‌ప్లనేషన్ దాదాబాయి నౌరోజీ 1867-68లో భారతదేశ జాతీయాదాయాన్ని మొదటిసారిగా అంచనా వేశారు. ఇది బ్రిటిష్ పాలక ఆర్థిక ప్రభావాన్ని వెల్లడించేటటువంటి తొలి శాస్త్రీయ విశ్లేషణగా గుర్తించబడింది. ఇది ఆధునిక ఆర్థిక విశ్లేషణకు పునాది వేసింది. పిసి మహలనోబిస్ నేతృత్వంలో 1949లో జాతీయ ఆదాయ కమిటీ ఏర్పడింది. క్రింది వాటిలో తప్పుగా జతపరచబడిన రచన ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఏ నేషన్ ఇన్ ద మేకింగ్ రచించిన వారు బాలగంగాధర్ తిలక్. సో ఈ క్వశ్చన్‌లో మనకు ఈ ఆప్షన్ అనేది తప్పుగా ఉంది కాబట్టి ఇదే మనకిక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎక్స్‌ప్లనేషన్ ఏ నేషన్ ఇన్ ద మేకింగ్ అనేటటువంటి గ్రంథాన్ని రచించిన వారు సురేంద్రనాథ్ బెనర్జీ. అయితే ఈ బాలగంగాధర్ తిలక్ రచించినటువంటి గ్రంథాలేంటంటే ది ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ఆర్యన్స్, తర్వాత గీతా రహస్యం. ఈ గ్రంథాలను బాలగంగాధర్ తిలక్ రచించారు. బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నికైనటువంటి తొలి భారతీయుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. దాదాబాయ్ నౌరోజీ.
ఎక్స్‌ప్లనేషన్. దాదాబాయి నౌరోజీ 1892లో బ్రిటన్‌లోని ఫిన్స్‌బరీ సెంట్రల్ నియోజకవర్గం నుండి పార్లమెంటుకు అంటే బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికయ్యారు. ఆయనే బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నికైనటువంటి తొలి భారతీయుడిగా చరిత్రకెక్కారు. ఇది భారత జాతీయోద్యమ చరిత్రలో ఒక మైలురాయిగా గుర్తించబడుతుంది. మహాత్మా గాంధీకి రాజకీయ గురువుగా పరిగణించబడిన వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. గోపాలకృష్ణ గోఖలే. ఎక్స్‌ప్లనేషన్. గోపాలకృష్ణ గోఖలే మహాత్మా గాంధీకి రాజకీయంగా ప్రేరణనిచ్చినటువంటి వ్యక్తి. గాంధీజీ ఆయన్ని తన రాజకీయ గురువుగా గౌరవించారు. గోఖలే మితవాద విధానాలను అనుసరిస్తూ శాంతియుత మార్గంలో భారత స్వాతంత్ర్య పోరాటానికి బలమైన మద్దతునిచ్చారు. గోఖలే యొక్క శాంతియుత రాజ్యాంగబద్ధ మార్గాలు గాంధీజీ రాజకీయ దృక్పథాన్ని ప్రభావితం చేశాయి. సిల్వర్ టంగ్డ్ ఆరేటర్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఎవరికి కలదు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. సురేంద్రనాథ్ బెనర్జీ. ఎక్స్‌ప్లనేషన్. సురేంద్రనాథ్ బెనర్జీ భారతదేశంలో అత్యంత గొప్ప ప్రసంగకారులలో ఒకరిగా పేరుగాంచారు. ఆయన శైలి, స్పష్టత, శక్తివంతమైన వాక్చాతుర్యం కారణంగా సిల్వర్ టంగ్డ్ ఆరేటర్ ఆఫ్ ఇండియా అనే బిరుదును పొందారు. బాంబే క్రానికల్ అనే ఆంగ్ల పత్రికను స్థాపించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఫిరోజ్ షా మెహతా. ఎక్స్‌ప్లనేషన్. ఫిరోజ్ షా మెహతా 1910లో బాంబే క్రానికల్ అనే ఆంగ్ల పత్రికను స్థాపించారు. ఈ పత్రిక ద్వారా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మితవాద భావజాలాన్ని, జాతీయవాద భావజాలాన్ని ప్రచారం చేసినటువంటి ప్రముఖ పత్రిక. ఇది దేశభక్తి చైతన్యాన్ని రేకెత్తించినటువంటి ముఖ్యమైన పత్రికగా నిలిచింది. ఆయన 1890లో ఐఎన్‌సి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అలాగే లయన్ ఆఫ్ బాంబే అనే బిరుదుతో ప్రసిద్ధి పొందారు. క్రింది వాటిలో సురేంద్రనాథ్ బెనర్జీకి సంబంధించి సరైనది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. పైవన్నీ సరైనవే. ఎక్స్‌ప్లనేషన్. సురేంద్రనాథ్ బెనర్జీ భారత జాతీయోద్యమానికి ప్రముఖమైనటువంటి నేత. 1869లో ఐసీఎస్‌కు ఎంపికై అంటే ఇండియన్ సివిల్ సర్వీస్‌కు ఎంపికై తర్వాత జాతీయ భావజాలానికి తెరలేపారు. 1905లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా కేకే మిత్రా మరియు ఆనంద మోహన్ బోస్ వంటి నాయకులతో కలిసి ఉద్యమాన్ని నడిపించారు. అలాగే నేషనల్ లిబరల్ పార్టీని కూడా స్థాపించారు. మితవాదుల కృషి ఫలితంగా ఏర్పడిన 1892 భారత కౌన్సిల్ చట్టంలో అంశం కానటువంటిది ఏది?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. సభ్యులకు బడ్జెట్‌పై ఓటు వేసే హక్కు కల్పించడం. సో, మనకిచ్చినటువంటి ఆప్షన్స్‌లో ఇది తప్పుగా ఉంది కాబట్టి, ఇది మనకిక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎక్స్‌ప్లనేషన్. మితవాదుల యొక్క పోరాటాలు, కృషి ఫలితంగా 1892లో భారత కౌన్సిల్ చట్టం అనేది ఏర్పాటు చేయబడింది. అందులో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలేంటంటే, ప్రాంతీయ సంస్థల ఏర్పాటు, తర్వాత స్థానిక సంస్థలకు సభ్యులను సిఫారసు చేసేటటువంటి హక్కు కల్పించడం, అలాగే ప్రజోపయోగ అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం, తర్వాత సభ్యులకు బడ్జెట్‌పై చర్చించేటటువంటి అధికారాన్ని కల్పించారు. అంతే తప్ప బడ్జెట్‌పై ఓటు వేసే హక్కు మాత్రం కల్పించబడలేదు. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్‌లో ఇదే మనకు తప్పుగా ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. భారత జాతీయోద్యమంలో అతివాద యుగం అని దేనిని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. 1905 నుండి 1920 వరకు గల కాలం. ఎక్స్‌ప్లనేషన్. 1905, 1920 మధ్య గల కాలాన్ని భారత జాతీయోద్యమంలో అతివాద యుగంగా పిలుస్తారు. ఈ సమయంలో బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, లాలా లజపతి రాయ్, అరవిందో ఘోష్ వంటి నేతలు మితవాద ధోరణికి విరుద్ధంగా మరింత ఉత్సాహంగా, ప్రబలంగా స్వరాజ్య పోరాటాన్ని నడిపారు. క్రింది వారిలో అతివాద నాయకులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. పైవన్నీ సరైనవే. ఎక్స్‌ప్లనేషన్. బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, లాలా లజపతి రాయ్ వీరందరిని కలిపి లాల్, బాల్, పాల్ అని కూడా పిలుస్తారు. వీరు మితవాద విధానాలను వ్యతిరేకిస్తూ విప్లవాత్మకమైన పద్ధతులను అనుసరించినటువంటి అతివాద నాయకులు. స్వరాజ్యం నా జన్మ హక్కు, నేను దాన్ని పొందుతాను అనే నినాదాన్ని ఇచ్చిన నాయకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. బాలగంగాధర్ తిలక్. ఎక్స్‌ప్లనేషన్. స్వరాజ్యం నా జన్మ హక్కు, నేను దాన్ని పొందుతాను. అంటే స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్ అనే ప్రసిద్ధ నినాదాన్ని బాలగంగాధర్ తిలక్ ఇచ్చారు. ఈ నినాదం భారత జాతీయోద్యమంలో ప్రజలలో జాతీయ చైతన్యాన్ని పెంచింది. అలాగే యువతలో దేశభక్తిని రగిల్చింది. ఏఐఎన్‌సి సమావేశంలో మితవాదులు మరియు అతివాదుల మధ్య చీలిక ఏర్పడి విడిపోయారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. 1907 సూరత్ సమావేశంలో. ఎక్స్‌ప్లనేషన్. 1907లో సూరత్‌లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో మితవాదులు మరియు అతివాదుల మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు తలెత్తాయి. ఎందుకంటే అధ్యక్ష ఎన్నికల విషయంలో ఏర్పడినటువంటి అసమ్మతి కారణంగా కాంగ్రెస్ అనేది 2గా విడిపోయింది. ఎందుకు అంటే అధ్యక్ష పదవి కోసం మితవాదుల తరపున రాస్ బిహారీ ఘోష్‌కు మద్దతునివ్వగా, అతివాదులు మాత్రం లాలా లజపతి రాయ్‌కు మద్దతునిచ్చారు. సో, దీనివల్ల వీరి మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడి 2 వర్గాలుగా విడిపోయారు.
ఇది జాతీయోద్యమంలో ఒక కీలక మలుపుగా నిలిచింది. బెంగాల్ విభజన ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. 1905 అక్టోబర్ 16 నుండి. ఎక్స్‌ప్లనేషన్: 1903లో బెంగాల్‌ను తూర్పు మరియు పశ్చిమ బెంగాల్‌గా విభజించాలని లార్డ్ కర్జన్ ప్రతిపాదించాడు. బెంగాల్ విభజనను అధికారికంగా ప్రకటించిన రోజు 1905 జూలై 4. అయితే ఈ బెంగాల్ విభజన అనేది 1905 అక్టోబర్ 16న అధికారికంగా అమలులోకి వచ్చింది. ఈ చర్య తీవ్రమైనటువంటి నిరసనలకు దారితీసింది. గీతా రహస్యం అనే గ్రంథాన్ని రచించిన వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. బాలగంగాధర్ తిలక్. ఎక్స్‌ప్లనేషన్: గీతా రహస్యం అనే గ్రంథాన్ని బాలగంగాధర్ తిలక్ 1909లో మాండలే జైలులో ఉండగా రచించారు. ఈ గ్రంథంలో ఆయన భగవద్గీతను కర్మయోగ దృష్టికోణంతో విశ్లేషించారు. ఇందులో ఆయన కర్మయోగ సిద్ధాంతాన్ని నమ్మి బ్రహ్మజ్ఞానం కన్నా కార్యాచరణకు ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పారు. ఇది జాతీయోద్యమంలో ప్రజలకు ప్రేరణనిచ్చినటువంటి రచన. బెంగాల్ విభజన అంటే 1905 అక్టోబర్ 16 రోజున జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. పైవన్నీ సరైనవే. ఎక్స్‌ప్లనేషన్: 1905 అక్టోబర్ 16 అంటే బెంగాల్ విభజన అమలులోకి వచ్చినటువంటి రోజున కలకత్తాలో విషాద దినంగా పాటించి హర్తాల్ అనేది ప్రకటించారు. అలాగే ప్రజలు ఉపవాసం పాటించి వంటలు కూడా చేయలేదు. ప్రజలు గంగా నదిలో స్నానం చేసి వీధులలో వందే మాతరం పాడుతూ ఒకరికొకరు ఐక్యతకు చిహ్నంగా రాఖీలు కట్టుకున్నారు. ఆ రోజు సాయంత్రం జరిగినటువంటి రెండు భారీ సభలలో ఆనంద్ మోహన్ బోస్, సురేంద్రనాథ్ బెనర్జీ ప్రసంగించారు. ఈ సంఘటనలు స్వదేశీ ఉద్యమానికి బలమైనటువంటి ప్రేరణగా మారాయి. వందే మాతరం గేయాన్ని రచించింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. బంకిం చంద్ర చటర్జీ. ఎక్స్‌ప్లనేషన్: వందే మాతరం అనే దేశభక్తి గీతాన్ని బంకిం చంద్ర చటర్జీ రచించారు. ఇది ఆయన రచించిన ఆనంద్ మఠ్ నవలలో భాగంగా 1882లో ప్రచురితమైంది. ఈ గేయం స్వదేశీ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ యొక్క జాతీయ గీతంగా కూడా భావించబడింది. ఈ గేయం భారత స్వాతంత్ర్యోద్యమంలో రణనినాదంగా మారింది. లోకమాన్య మరియు భారత అశాంతిపిత అనే బిరుదులు ఎవరికి కలవు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. బాలగంగాధర్ తిలక్. ఎక్స్‌ప్లనేషన్: లోకమాన్య అంటే
ప్రజలచే అంగీకరించబడిన నాయకుడు లేదా ప్రజలచే ఆదరణ పొందినటువంటి నాయకుడు. ఈ బిరుదు బాలగంగాధర్ తిలక్‌కు ప్రజల ప్రేమతో లభించింది. అలాగే బ్రిటిష్ రచయిత అయినటువంటి వాలంటైన్ చిర్లో తాను రాసినటువంటి 'ఇండియన్ అన్రెస్ట్' అనే గ్రంథంలో తిలక్‌ను భారత అశాంతి పితగా అభివర్ణించాడు. ఎందుకంటే తిలక్ యొక్క ఉగ్ర రాజకీయ భావజాలం, తర్వాత స్వరాజ్, స్వదేశీ, బహిష్కరణ ఉద్యమాలను నడిపించారు కాబట్టి. పంజాబ్ కేసరి అంటే లయన్ ఆఫ్ పంజాబ్ అనే బిరుదు కలిగినటువంటి అతివాద నాయకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. లాలా లజపతి రాయ్. ఎక్స్‌ప్లనేషన్: బ్రిటిష్ పాలనను తీవ్రంగా వ్యతిరేకించినటువంటి లాలా లజపతి రాయ్ తన తీవ్రతరమైన ప్రసంగాలు, ఉద్యమాల వల్ల పంజాబ్ కేసరి అనేటటువంటి బిరుదును పొందారు. అతివాద త్రయం అంటే లాల్, బాల్, పాల్‌లో ఆయన ప్రధానమైనటువంటి పాత్రను పోషించారు. 1928లో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా లాహోర్‌లో నిరసన ర్యాలీకి నాయకత్వం వహించారు. అలాగే బ్రిటిష్ పోలీసుల యొక్క లాఠీ చార్జీలో తీవ్రంగా గాయపడి 17 నవంబర్ 1928న మరణించారు. మితవాదుల విధానాలను భిక్షం అడుక్కోవడంగా పేర్కొంటూ భిక్షం ఎత్తడం కాదు శివమెత్తాలి అని వ్యాఖ్యానించిన నాయకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. బాలగంగాధర్ తిలక్. ఎక్స్‌ప్లనేషన్: బాలగంగాధర్ తిలక్ మితవాదుల విధానాలను తీవ్రంగా విమర్శించారు. ఆయన అభిప్రాయం ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వాన్ని వేచి చూసేటటువంటి విధానాలు ప్రజల స్వాభిమానాన్ని తగ్గిస్తాయి. అందుకే ఆయన భిక్షం ఎత్తడం కాదు శివమెత్తాలి అని వ్యాఖ్యానించారు. అంటే భిక్షం అడగడం కాదు, శక్తివంతమైన స్వరాజ్య పోరాటం చేయాలి. ఇది అతివాద సిద్ధాంతానికి బలమైన నినాదంగా మారింది.